డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్ సంస్థ ఎంటెక్ అవసరంలో మరి ఎంసెట్ అవసరంలో ఏపీ ఎంసెట్ రాయకుండానే ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదివే అవకాశము, దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. అది ఎలాగో చూద్దాం. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉండే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర యూనివర్సిటీలో మనకి ఏయుఈఈటి అని ఒక కోర్స్ అయితే ఉంది. ఇది డైరెక్ట్గా మీరు బీటెక్ చేయవచ్చు అమ్మ, వితౌట్ ఎంసెట్. వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అనొచ్చు. దీని డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. చూద్దాం ఈ నోటిఫికేషన్లో ఏముందో, వీళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి చూసా. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ ఏయుఈఈటి సెల్ఫ్ సపోర్ట్ కోర్సెస్. దీనికి లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా వీళ్ళు అడ్మిషను ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇవ్వటం అయితే జరిగింది డైరెక్టర్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ డీటెయిల్స్: షెడ్యూల్ ఆఫ్ ఏయుఈఈటి 1200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 1000 రూపాయలు అయితే కట్టాలి. ఇంపార్టెంట్ డేట్స్: కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు 13 నుంచి స్టార్ట్ అయింది. నేను వీడియోలు చేయలేదు, వీడియో లేట్ అయింది, ఐఎమ్ సారీ. మనకి 30వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. ఇప్పుడు మనకి 11వ తారీఖు నేను వీడియో చేస్తాను. ఇంకా 20 రోజులు ఉంది. మరి 30వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ విత్ లేట్ ఫీజు 5వ తారీఖు వరకు మరి మే 5 వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. 750 రూపీస్ లేట్ ఫీజు కడితే 30 ఏమో లాస్ట్ డేటు, ఏప్రిల్ 30. నీకు లేట్ ఫీజుతో మరి 5వ తారీఖు దాకా వీళ్ళు టైం ఇవ్వటం జరిగింది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ 7వ తారీఖు మే. తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 10వ తారీఖు మే అమ్మ. ఇక్కడ ఎంసెట్ కూడా ఉంది. ఎంసెట్ ఆ రోజు ఉందో లేదో మరి, ఎందుకంటే ఆ రోజు పెట్టరులే తెలంగాణ ఏపీ ఎంసెట్ ఆ రోజు పెట్టడు. తర్వాత ఇక్కడ చూడండి డేట్స్ సేమ్ జేఈ లాగా. ఈ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ టెంటెడ్ 10వ తారీఖు. ఇది మారచ్చు, దే కెన్ చేంజ్ అనమాట. ఫిక్స్డ్ కాదు. టెంటేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ 10వ తారీఖు. ఆ రోజు ఎంసెట్ మరి ఏపీ ఎంసెట్ ఉందో లేదో మనకు తెలియదు. ఇది ఓన్లీ గుర్తుంచుకోండి, ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే రాయవచ్చు. దాని డీటెయిల్స్ కూడా చూస్తాము ఒకసారి. మరి డేట్ ఆఫ్ ప్రిలిమినరీ కీ రిలీజు 10వ తారీఖే మనకి ఎగ్జామినేషన్ అయిపోద్ది. మరి 11వ తారీఖు ప్రిలిమినరీ కీ ఇస్తారు. డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ 13వ తారీఖు. ఫైనల్ కీ 14. డేట్ ఆఫ్ పబ్లిక్ రిజల్ట్స్ 14. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఇంకా చెప్పలేదమ్మా, అది చెప్తారు. ఇది సెల్ఫ్ సపోర్ట్ మోడ్. మరి బీటెక్ డిగ్రీ మరి ఆంధ్ర యూనివర్సిటీ అంటే మంచి యూనివర్సిటీ. ఇది నంబర్ 1. మరి ఆల్రెడీ కూడా ఇది బ్రిటిష్ కాలం నాటి యూనివర్సిటీ ఏయుఈఈటి 2026. ఇక్కడ రిజర్వేషన్ కూడా వర్తించిద్దమ్మా. రిజర్వేషను ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ రిజర్వేషన్ వస్తుంది. డజంట్ ఆటోమేటిక్ గ్యారెంటీ. సీట్ అయితే గ్యారెంటీ ఏం లేదు, చూడండి, ప్రయత్నం అయితే చేయండి. కానీ రాసిన వాళ్ళందరికీ సీటు గ్యారెంటీ అని ఇక్కడే ఉంటుంది. ఇక్కడ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తానంటే బీటెక్ సెల్ఫ్ సపోర్ట్ మోడ్లో క్యాండిడేట్ అడ్మిటెడ్ బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్ట్ కెన్ అవైల్ ఆపోజిట్ టు కంటిన్యూ 2 more years ఇఫ్ యూ డిజైర్ టు ఎంటెక్ కూడా చేయొచ్చు. మీరు డైరెక్ట్గా కంటిన్యూ చేసి ఎంటెక్ కూడా చేయొచ్చు. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. మరి ఇప్పుడే స్టార్ట్. మరి చెప్పాను కదా, నార్మల్ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీకి 1000 రూపీస్. ఇక్కడ మీకు హాల్ టికెట్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా, డేట్ ఆఫ్ బర్త్, ఎస్సీసీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంది ఆన్లైన్. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు 7. ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోవాలమ్మా. క్యాండిడేట్ షుడ్ బి సెంటర్ కోడ్, ఎందుకంటే ఏపీ వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇస్తారు. టెస్ట్ ప్రొసీజర్ అయితే క్యాండిడేట్ అడ్వైజ్ టు కమ్ ఆఫ్. ఇక్కడ టెస్ట్ ప్రొసీజర్ ఇచ్చే సెల్ ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్. ఇవన్నీ కూడా ఏయుటీ ఇవ్వటం. ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్: క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్, రిజర్వేషన్ క్లైమ్డ్ ఇన్ ఏయూ20 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఇవన్నీ కూడా అడ్మిషన్స్ అప్పుడు మనం. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ 85% ఆఫ్ అవైల్ సీట్స్ ఇన్ కోర్స్ కేటగిరీ. లోకల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. అరెస్ట్ విల్ బిలాంగ్స్ టు ద ఆంధ్ర యూనివర్సిటీ. ఏయూ వాళ్ళు మాత్రం లోకల్ అమ్మ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏయూ వాళ్ళు లోకల్, వీళ్ళకి 85%. మరి ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళకి 15% కోటా వర్తించింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే నాట్ అలౌడ్. దీనికి
15% సీటు రిమైనింగ్ నాన్ లోకల్ సీట్స్ వాళ్ళకి ఇస్తారు. మెయిన్ ఇక్కడ ఉన్న కోర్సెస్ ఒకసారి చూస్తే ఇక్కడ బీటెక్ సిఎస్సి 540 సీట్లు ఉండి, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్ట్ మోడ్ 540, ఎలక్ట్రాన్ ఈసీఈ 60 సీట్లు ఉన్నాయి, మెకానికల్ 30, సివిల్ ఇంజనీరింగ్ 30, త్రిబుల్ 30 సీట్లు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ సీట్లు ఈ ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఈసీఈ, సిఎస్సి. ఫీజు మోడ్స్ ఈ విధంగా ఉన్నాయమ్మ. ఫీజు మోడ్స్ 2 లక్షలు సంవత్సరానికి, 2 లక్షలు సిఎస్సి, బీటెక్ ఈసీఈ 1,55,000, మరి బీటెక్ మెకానికల్ 1,30,000, బీటెక్ సివిల్ 1,05,000, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 1,05,000 ఉన్నాయి. మరి స్టూడెంట్ ఈ సంవత్సరం అయితే ఈసీఈకి డిమాండ్ పెరుగుతుంది. స్టూడెంట్స్ నా సజెషన్ ప్రకారం సిఎస్సి మరి సిఎస్సిలో చాలా లే ఆఫ్లు అవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త సిఎస్సి తీసుకునే వాళ్ళందరూ. జస్ట్ మనం మరి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట. ఈ సంవత్సరం మరి సిఎస్సి కొద్దిగా టఫ్గా ఉంది. సిఎస్సి గేట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఎక్కువైపోయారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్టు దేశంలో సిఎస్సి స్టూడెంట్స్ ఎక్కువైపోయారు. అందుకని సిఎస్సి తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి తీసుకోండి. ఇది ఫీజ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది మనకి ఫీజ్ స్ట్రక్చర్. ఇక సిలబస్ వైజ్గా చూస్తే మీకు సిలబస్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుందమ్మా. మ్యాక్సిమం ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా 10+2 సిలబస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చారు. ఒకసారి ప్రిపేర్ అవ్వండి, ఒకసారి చూసుకోండి, డైరెక్ట్గా రాయండి. ఇలా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు. ఇది మీరు ఏయూలో ఆంధ్ర యూనివర్సిటీలో మీరు బీటెక్ చేయాలంటే వితౌట్ ఎంటెక్ ఇది మంచి అవకాశం అని నేను చెప్తున్నాను. మరి ఈ సందర్భంగా మరి ఏయూ కార్డ్ రిజిస్టర్, డేను, అకాడమిక్ ఇవన్నీ డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూపించాయి కదా. ఇదమ్మా లాస్ట్ మరి 30వ తారీఖు లాస్ట్ డేటు. ఫీజు లేట్ ఫీజు ఉంటుంది, డౌన్లోడింగ్ హాల్ టికెట్, ఇవన్నీ డేట్స్ ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఒకసారి చూద్దాం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అమ్మ. ఫస్ట్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్లో ఇక్కడ క్వాలిఫైయింగ్, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ ఉంటుంది, స్టడీ ఇంగ్లీష్, హిందీ మీడియము, తర్వాత ఇవన్నీ కూడా బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఇవ్వాలి. మీ ఇంటి అడ్రస్ ఇవ్వాలి. ఓన్లీ ఆంధ్ర స్టూడెంట్స్. ఏయూ స్టూడెంట్స్కి ఇక్కడ ఏయూ స్టూడెంట్స్ 85% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్వియు స్టూడెంట్స్కి 15% రిజర్వేషన్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఇది ఫస్ట్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక నెంబర్ 2 ఏంటంటే మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అయిందా సబ్మిట్ కొట్టాలి. మనం సబ్మిట్ అంతా ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఇది. నెంబర్ 3 ప్రింట్ ఆన్లైన్ అప్లికేషన్. మీ అప్లికేషన్ నెంబరు తీసుకెళ్ళి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. తర్వాత నెంబర్ 4 వచ్చి మనకి మెయిన్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. 1000 రూపీస్ ఇది పేమెంట్ చేయాలి. ఇక్కడ పేమెంట్ అప్లికేషన్ ఫామ్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. 1250 రూపీస్ ఇది. 1000 రూపీస్ ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళు 1250 రూపీస్ ఎంత చేయాలి. ఇక్కడ గెట్ అప్లికేషన్ నెంబరు ఇది. స్టూడెంట్స్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా చూపించి. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నంబర్స్ కాల్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళు అడ్మిషన్స్ ఎప్పుడు ఇస్తారో చెప్తారు ఎంసెట్ తర్వాత. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. ఫీజులు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి స్టూడెంట్స్. మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ 2026 రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏయూఈటీ మంచిది కదా. మీరు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేశారంటే మీకు ఎంత వాల్యూనో ఒకసారి చూసుకోండి. సరే అది సెల్ఫ్ ఫైనాన్సా, ఎంసెట్లో చేరారా మీ అందరికీ అనవసరం. కానీ ఏయూఈటీ ఇది కూడా కొద్దిగా మీకు అడ్వాంటేజ్. శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం వరకు ఏయూ కింద వస్తారు. మీరు ఎస్సీ వాళ్ళు అయితే 15% నాన్ లోకల్ కింద వస్తారు. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.